మీరు కొనే బంగారం అసలుదేనా? కాకి బంగారంతో ఖర్చయిపోతున్నారా? కేడియం ఉన్నంత మాత్రాన కల్తీ లేనట్లేనా? క్యారెట్ల లెక్కేంటి? ప్యూరిటీ లుక్కేంటి? తరుగు మజూరి మాటల మర్మమేంటి? ధర్మకాటాలో ధర్మం ఎంతుంది? నగ వెనుక తెలియని దగా ఉందా? మాయా బంగారు లోకంలో ఏం జరుగుతోంది? జనరల్గా అందరికీ తెలిసింది 24 క్యారెట్లు, అది బిస్కెట్ అంటే మేలిమి బంగారం. 22 క్యారెట్లు ఇది నగల్లో ఉంటుంది. ఇవే కాకుండా 20 క్యారెట్లుంటాయి, 20 కూడా ఉంటుంది, 18, 16, 14 క్యారెట్లు కూడా ఉంటాయి. అసలేంటి ఈ క్యారెట్స్? వాటి లెక్కలేంటి? పత్రమేంటి? బంగారం విషయంలో క్యారెట్ అనేది స్వచ్ఛతకు నిదర్శనం. క్యారెట్ వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత పెరుగుతుంది, ఫలితంగా ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ప్యూరిటీ ఆధారంగా బంగారంలో కొన్ని రకాలుంటాయి. 24 క్యారెట్స్, 23 క్యారెట్స్, 22 క్యారెట్స్, 20, 18, 14 క్యారెట్స్గా దీన్ని విభజించారు. ఇందులో 22, 18, 14 క్యారెట్స్ బంగారాన్ని ఆభరణాల తయారీలో వాడుతూ ఉంటారు. 99.5 ప్యూర్ గోల్డ్తో ఆర్నమెంట్స్ తయారు చేయడం సాధ్యం కాదు. అందులో స్ట్రెంగ్త్ అంటే పట్టు కోసం ఇంప్యూరిటీస్, ఇతరత్రా ఖనిజాలు కలుపుతారు. 99.5 ప్యూరిటీ ఉండే బంగారాన్ని 24 క్యారెట్ల బంగారంగా పరిగణిస్తారు. అంటే 1000 మిల్లీగ్రాముల మిశ్రమంలో 995 అంటే 99.5% బంగారం ఉంటే దాన్ని ప్యూర్ గోల్డ్గా చెప్తూ ఉంటారు. అదే 95.8 ఉంటే 23 క్యారెట్లుగాను, 91.6 ఉంటే 22 క్యారెట్స్ గాను, 833 ఉంటే 20 క్యారెట్లుగాను, 750 ఉంటే 18 క్యారెట్లుగాను చెప్తూ ఉంటారు. ఇంప్యూరిటీ కలిపిన తర్వాత బంగారం ఎంత శాతం ఉంది అనేది కీలకం. ముద్ద బంగారాన్ని ఒక వస్తువు రూపంలో మార్చాలంటే 8 కాపర్ మిక్స్ చేస్తే 92% గోల్డ్ ఉంటుంది. దాన్ని 22 క్యారెట్లంటాం. 20 క్యారెట్లతో కూడా తయారు చేస్తూ ఉంటారు. దాంట్లో 16% కాపర్ మిక్స్ అవుతుంటుంది. జనరల్గా 24 క్యారెట్ బంగారం అంటే ప్యూర్ గోల్డ్. 100% బంగారం ఉన్నదాన్ని 24 క్యారెట్ గోల్డ్ అంటారు. 999.9 దాన్ని ప్యూర్ గోల్డ్. అది ఆర్నమెంట్ వస్తువు రూపకంగా ఒక నెక్లెస్ గానో, ఒక ఉంగరం గానో, ఒక చైన్ గానో దాన్ని మార్చినప్పుడు అందులో 8% కాపర్ మిక్స్ చేస్తారు. 8% కాపర్ మిక్స్ అయ్యి 92% ప్యూర్ గోల్డ్ ఉన్నదాన్ని 22 క్యారెట్ గోల్డ్ అంటారు. 22 క్యారెట్ అంటే 92% ప్యూర్ గోల్డ్ ఉంటుంది. అందులో దాంతోటే ఆభరణం తయారవుతుంది. జనరల్గా ఈ తయారు చేసే ఆర్నమెంట్లు 22 క్యారెట్ తోటి తయారు చేస్తారు, 20 క్యారెట్ తోటి కూడా తయారు చేస్తారు. ఆ 20 క్యారెట్ తోటి తయారు చేసి ఉంటే అందులో 16% కాపర్ మిక్స్ ఉంటుంది, కాపర్ సిల్వర్ దానికి సంబంధించిన మిక్స్ ఉంటుంది. ప్యూర్ గోల్డ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. 92 అన్నది ఇంకా 8% తగ్గుతుంది. అయితే ఆ రకంగా ఉన్నదాన్ని మనం మళ్ళీ కరిగించినప్పుడు అందులో వచ్చేది ప్యూరిటీ. మనం ఎంత ప్యూర్ గోల్డ్ పెట్టి చేస్తామో ఆర్నమెంట్లో అంతనే ప్యూర్ గోల్డ్ వస్తుంది కరిగించినప్పుడు. నిజానికి ప్యూర్ బంగారంతో ఏ వస్తువు ఆభరణం తయారవుతూ ఈ ప్రాసెస్ వెనకటి కాలం నుంచి నేటి వరకు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేసేవారు. గతంలో ఆభరణాన్ని టంకాతో అతికేవాళ్లు. అంటే వెండి, రాగి, బంగారాన్ని సమపాళ్లల్లో కరిగించి అతికించేవాళ్లు. అలాంటి పసిడిని కరిగిస్తే టంకాన్ని బట్టి తరుగుపోతూ ఉంటుంది. ఇప్పుడు టంకం ప్లేస్లో కేడియం వచ్చింది, అంటే కాడ్మియం. దానితో అతుకుతున్నారు. అయితే దాని మూలంగా రాను రాను జనం ఆరోగ్యంపై దుష్ప్రభావం పడింది. ముఖ్యంగా స్కిన్ ఎలర్జీ, క్యాన్సర్ లాంటివి వచ్చేవి. దాంతో కేంద్రం కేడియంని బ్యాన్ చేసింది. ఇప్పుడు జింక్ అనే మెటల్తో ఆర్నమెంట్స్ జాయిన్ చేస్తున్నారు. బంగారం 92%, అతుకు కూడా 92%. ఇప్పుడు జింక్ అనే ఒక మెటల్తో అంటే 916 బంగారం మనం కూడుకుంటాము, 92 కూడుతామండి. అదే బంగారంలో జింకు, రాగి, వెండి వేసే ప్లేస్లో జింక్ అనే మెటల్ వేయడం మూలంగా మనం పెట్టే బంగారం 92% ఉంటుంది, అతుకు కూడా 92% ఉంటుంది. సో ఈ ఒక వస్తువు తయారవ్వాలంటే ఒక 5, 6, 7, 8 మంది స్వర్ణకారుల దగ్గరికి చేతులు మారుతూ ఉంటాయి. ప్రతి స్వర్ణకారు దగ్గర కొద్దిగా తరుగు అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి చేసినందుకు గాను. ఇకపోతే డైమండ్ జ్యువెలరీని 18 క్యారెట్స్తో తయారు చేస్తారు. అంటే అందులో 75% మాత్రమే బంగారం ఉంటుంది. ఉదాహరణకు 10 గ్రాముల బంగారంలో 7.5 గ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. మిగిలినవి కాపర్, సిల్వర్ మిక్స్ అవుతాయి. ఎందుకంటే అందులో అమర్చే డైమండ్స్ గట్టిగా ఉండాలి. అందుకే మిక్సింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. జనరల్గా డైమండ్ జ్యువెలరీ ఉంటుంది. డైమండ్ జ్యువెలరీ అన్న దాని మీద 18 క్యారెట్ గోల్డ్ తోటే డైమండ్ జ్యువెలరీ తయారవుతుంది. అంటే అలా 75% గోల్డ్ ఉంటుంది. డైమండ్ జ్యువెలరీలో ఒక డైమండ్ నెక్లెస్లో దాంట్లో ఉన్న బంగారంలో 10 గ్రాముల బంగారం ఉండి ఉంటే అలా 7.5 గ్రాములే బంగారం ఉంటుంది. 2.5 గ్రాములు కాపర్, సిల్వర్ మిక్స్ ఉంటుంది. అది క్లియర్గా మ్యానుఫ్యాక్చరర్ చెప్తాడు. ఎందుకు దాన్ని 18 క్యారెట్ తయారు చేస్తారంటే అందులో పెట్టే స్టోన్స్ గోల్డ్ కన్నా ప్రీషియస్ స్టోన్స్.
గోల్డ్ కన్నా ఎన్నో రేట్లో ఎక్కువ విలువ డైమండ్ ఉంటుంది కాబట్టి అది హార్డ్గా ఉండాలి, గట్టిగా పట్టుకోవాలి కాబట్టి దాన్ని 18 క్యారెట్ అనేది తయారు చేస్తారు. ఆ రకంగా 18 క్యారెట్ కానీ 20 క్యారెట్ కానీ 22 క్యారెట్ కానీ మేకర్స్ క్లియర్గా చెప్పి అమ్ముతారు, మనం దాన్ని చూసి కొనుక్కోవాలి. ఇక 14 క్యారెట్స్ బంగారం చూస్తే 58.3% గోల్డ్ ఉంటుంది, 41.7% ఇతర మెటల్స్ ఉంటాయి. దీనికి మన్నిక ఎక్కువే కానీ ధర తక్కువ. మార్కెట్లో 10 క్యారెట్లు 9 క్యారెట్ల బంగారం కూడా లభ్యమవుతోంది. బంగారం స్వచ్ఛతను, ఫైన్నెస్, దాని రంగును బట్టి గుర్తించొచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండడంతో పాటు డార్కిష్గా ఉంటుంది. ఇతర లోహాలు కలిసే కొద్దీ బంగారం రంగు మారుతూ ఉంటుంది. వైట్ గోల్డ్లో నికెల్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ బిస్కెట్ల విషయంలోనూ అంత గుడ్డిగా నమ్మొద్దు. 22 క్యారెట్లను 24 క్యారెట్లుగా ముద్రించి అమ్మేస్తూ ఉంటారు. అలాంటి మోసాలు కూడా తరచూ జరుగుతుంటాయి. ఒక్కో బిస్కెట్ మీద 15 నుంచి 20 వేలు మిగులుతాయి. ఇలాంటి మోసాలకు చిన్నా చితకా పట్టణాల జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా మోసపోతూ ఉంటారు. ఆ హైదరాబాద్లో ఏం చేస్తారంటే వాడు తయారు చేసేటప్పుడు దీనికి ఒక రేట్ అనేది తక్కువ రేట్తోనే వాడు అమ్ముతాడు. యాక్చువల్లీ వాడు అది ఎవరైతే బిస్కెట్లు ఎవరు అమ్ముతారో ఇక్కడ ఆ రేట్లు తక్కువ రేట్తో కొనేసి ఈ ఎక్కువ రేట్తోని కామన్గా ప్యూర్ రేట్ ఎంత ఉందో ఆ రేట్తో అమ్ముతారు. లిటరల్గా ఏమైతే బిస్కెట్కు 15,000, 20,000, 25,000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది అట్లా చేస్తే. అట్లా యాక్చువల్లీ అది చేయొద్దు, అట్లా చేయొద్దు. అట్లా కానీ జరుగుతుంది, అట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. నేను యాక్చువల్లీ ఏంటంటే నేను గోల్డ్ వర్క్ చేయిస్తాను, నేను గోల్డ్ అమ్మను. యాక్చువల్గా నేనే గోల్డ్ కోసం నేను ఒక షాప్లో నేను బిస్కెట్ తీసుకున్నా, అది నాకే జరిగింది. అది ఒక జ్యువెలరీ షాప్ వానికి ఇట్లా జరిగింది అంటే సామాన్యులకు పరిస్థితి ఏంది? బంగారంలో ఇలా రకరకాల మోసాలు జరుగుతూ ఉంటాయి. టెక్నికల్ విషయాలేవీ తెలియని గ్రామీణ ప్రాంత ప్రజలు తరచూ మోసపోతూ ఉంటారు. గత కాలంలో ఆస్థాన స్వర్ణకారులు ఉండేవారు. వాళ్ల మీద నమ్మకంతో నగా నట్రా చేయించుకునేవాళ్లం. ఇప్పుడంతా కార్పొరేట్ మాయాజాలమే. మెరిసేదంతా బంగారం కాదు, మార్కులున్నవన్నీ మేలిమి కాదు.